ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు ప్రదర్శిస్తుంది. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు పంపించారు. ఎల్లుండి విచారణకు రావాలని ఆదేశించారు. మద్యం కేసులో చెవిరెడ్డిని A39గా సిట్ అధికారులు చేర్చారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు ప్రదర్శిస్తుంది. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు పంపించారు. ఎల్లుండి విచారణకు రావాలని ఆదేశించారు. మద్యం కేసులో చెవిరెడ్డిని A39గా సిట్ అధికారులు చేర్చారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని ఏపీ బ్యూరో చీఫ్ రమేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. రమేష్, చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి లిక్కర్ కేసుకు సంబంధించి సిట్టు విచారణ ముమ్మరంగా కొనసాగిస్తూ ఉంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి దాదాపు 9 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక లిక్కర్ కేసుకు సంబంధించి తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా అధికారులు అరెస్ట్ చేశారు. ఇక ఆయన తనయుడు మోహిత్ రెడ్డికి కూడా సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నెల 25వ తేదీన తమ ముందు విచారణకు హాజరు కావాలంటూ మోహిత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా గత ఎన్నికల్లో ఈ లిక్కర్ కు సంబంధించి లిక్కర్ కుంభకోణం ద్వారా ఏవైతే డబ్బులు వచ్చాయో ఆ డబ్బులను ఎన్నికల్లో ఖర్చు చేశారంటూ సిట్టు ప్రధానంగా అభిప్రాయపడుతూ ఉంది. అందులో భాగంగానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఆయన తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఈ అంశానికి సంబంధించి నోటీసులు జారీ చేయడం జరిగింది. లిక్కర్ స్కామ్ కు సంబంధించి డబ్బులు ఏ విధంగా రావడం జరిగింది, అదే సందర్భంలో ఆ డబ్బులను ఎన్నికల కోసం ఏ విధంగా ఖర్చు పెట్టారు అనే అంశాలకు సంబంధించి సిట్టు మోహిత్ రెడ్డి నుంచి మరిన్ని వివరాలు సేకరించే ఆలోచనలో ఉంది. అందులో భాగంగానే విచారణకు రావాలంటూ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇక లిక్కర్ కేసుకు సంబంధించి ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైనటువంటి కేసిరెడ్డి రాజుతో పాటు ఇంకా గతంలో ఐఏఎస్ గా పనిచేసినటువంటి ధనంజయ రెడ్డి కానీ, అదేవిధంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఓఎస్పీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. అంతేకాకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి లోతుగా అయితే సిట్టు దర్యాప్తు చేస్తుంది. దాదాపుగా 3,500 కోట్ల వరకు కూడా ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగింది. కాబట్టి అసలు లిక్కర్ స్కామ్ లో ఎవరెవరు సూత్రధారులు పాత్రధారులుగా ఉన్నారో ఆ డబ్బులను ఏ విధంగా తరలించారో, ఆ డబ్బును ఏ విధంగా ఎన్నికల కోసం ఖర్చు చేశారో వంటి అనేక అంశాలను సిట్టు దర్యాప్తు ద్వారా బయటికి తీసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ రమేష్.